చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లలకు గృహహింస నిరోధక చట్టం అంటే మన ఇంట్లో ఫస్ట్ మొట్టమొదటిగా మన ఇంటి నుంచి మొదలవుతుంది. ఎలా అనేది మనం పెరిగినాం కదా, మన ఇంట్లో తల్లి వస్తే బిడ్డను మనల్ని ఒక రకంగాను కొడుకునైతే ఒక రకంగాను చూడడం జరుగుతుంది. అంటే ఇంటి నుంచి ఆడవాళ్ళకు అణిచివేత అనేది తయారవుతుంది అన్నమాట. కాబట్టి ముఖ్యంగా అక్కడి నుంచి రావాలి. ఈ గృహహింస నిరోధక చట్టంలో పెళ్ళి అయిన వాళ్ళు వస్తారు, పెళ్ళి కాని వాళ్ళు కూడా వస్తారు. పెళ్ళి అయిన వాళ్ళైతే భర్త ద్వారా కానీ, అత్తమామల ద్వారా కానీ, ఆడపడుచుల ద్వారా కానీ ఇట్లా వీళ్ళ ద్వారా కొంచెము బాధకు గురికావడానికి ఆస్కారం ఉంది. పెళ్లి కాని పిల్లలకు ఏమిటి అది ఎట్లా వస్తుంది అంటే తండ్రి దగ్గర నుంచి, అన్నదమ్ముల నుంచి వస్తుంది అన్నమాట. ఒక పాప చదువుకుంటుంది, చదువుకోవాలనుకున్నప్పుడు తండ్రి ఏమంటారు, ఇంకా నాకు చదివించి స్తోమత లేదు, పెళ్లి చేద్దామన్నారు. అంటే అక్కడ ఆ అమ్మాయికి 18 సంవత్సరాల నుంచి కాకున్నప్పుడు వివాహం చేయడానికి తండ్రికి కూడా హక్కు లేదు. కాబట్టి ఈ విషయాన్ని తల్లికి చెప్తే తల్లి ఏం చేస్తుంది, ఆమెనే భర్త మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆమె ఏం చెప్తుంది, ఆమె ఏం చెప్పలేదు, ఆమె ఇష్టం అమ్మ అంటుంది. మరి ఎట్లా అక్కడ రక్షణ కలగాలి, అమ్మాయికి చదువుకోవాలి అంటే దీనికి మనం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో పోయి అయినా చెప్పచ్చు, లేదంటే అంగన్వాడీ తరఫున ఐసీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళకు పోయి నేను ఇంకా చదువుకోవాలనుకున్నాను, నాకు 18 సంవత్సరాలు పూర్తి కాలేదు, నాకు నా తండ్రి వివాహం చేస్తానంటున్నాడు కాబట్టి నేను చదువుకోవాలి అని చెప్పేసి వాళ్ళు మీ తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు ఆ అమ్మాయి చదువుకునే హక్కు, విద్యా హక్కు అనేది కల్పించగలుగుతారు. అలాగే ఇంకొకటి, ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో గృహహింస నిరోధక చట్టంలో పెళ్లి అయిన వాళ్ళకు ఒక అమ్మాయి బాగా చదువుతుంది, పెళ్ళి అప్పుడు ఏం చేస్తారు, అమ్మాయికి మీ అమ్మాయిని మేము బాగా చూసుకుంటాము, మీ అమ్మాయి ఇంకేమైనా చదువుకుంటా అంటే చదివిస్తాము, లేదా ఉద్యోగమైనా చేపిస్తాము అని చెప్పేసి ఎన్నో రకాలుగా మన తల్లిదండ్రులకు నచ్చ చెప్పి మనకు నచ్చ చెప్పి వివాహం చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, ఈ వివాహం అయిన తర్వాత ఆ అమ్మాయికి నువ్వేం చదివి ఉద్యోగం చేసి మమ్మల్ని ఉద్ధరించిన అవసరం లేదు, ఇంటి పని తిరిగి లేదా పొలాలు చేయి పనికిలో అని చెప్పేసి ఇలా చేస్తారన్నమాట. మరి ఈ అమ్మాయి చదువుకుంటే ఉద్యోగం చేయాలనుకుంది, మరి ఎట్లా ఇక్కడ నుంచి హింస స్టార్ట్ అయింది. ఇది ఒకటే కాదు, ఇంకా ఈ రోజులలో సంతానం కలుగుతుంది, కొందరు ఆడపిల్లలు ఉంటారు, అది మనం ఏం చేయలేము, కానీ వంశోద్ధారకులు కావాలంటారు, ఈ రకంగానూ హింసలు పెడతారు. మరి ఇంకా కట్నం ఎక్కువ తీసుకురావాలి, ఏ పని చేయడం లేదు, నీ వల్ల